మళ్ళీ మర్చిపోతాను. సో, ఇంతకుముందు ఏదన్నా మాట్లాడుంటే నేను ఓన్లీ యాక్టర్. స్టేజ్ ప్లేస్ చేసుకుంటూ, సినిమాల్లో ఆడిషన్లు ఇచ్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. అంతకుమించి నాకు ఇందులో 24 క్రాఫ్ట్స్‌లో ఏముంటాయో కూడా తెలీదు. మాకు నాటకంలో కూడా ఉంటాయి. లైటింగ్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. వచ్చిన తర్వాత నేర్చుకుంటూ వచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇలాగా. సో, ఇంతకుముందు సార్ అడిగిన దానికి ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, నేను ప్రాసెస్‌లో తెలుసుకుంటూ వచ్చాను ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రింట్ అండ్ మీడియా ఉంటుంది, అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నిటికి డబ్బుతో ఏదైతే ముడిపడి ఉందో, నేను కేవలం నటుడిగా సినిమాలోకి తీసుకున్న తర్వాత ఈ ఈ ఈ మార్కెటింగ్‌లో కానీ, పోస్టర్స్ గోడ మీద అతికించే పోస్టర్స్ కూడా ఎందుకు లేవు అనే క్వెషన్ కూడా వచ్చినప్పుడు, నేను దానికి ఏ ఆన్సర్ చెప్పాలో నాకు తెలియలేదు. మేబీ ఏమైనా రాంగ్‌గా కన్వే అయ్యుంటే దానికి నేను ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే. ఏమో నేనేమన్నా డబ్బులు తీసుకుంటారంటే అలా ఎలా అంటావు అనేది అంటారేమో అని మళ్ళీ నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. నాకు తెలిసింది ఇంతే సార్. నాకు డైలాగులు క్యారెక్టర్ చెప్తే చేయగలను తప్ప ఇవి ఎందుకు అవుతున్నాయి, ఎలా చేయాలనేది నాకు తెలియదు. అందుకని కొంచెం కొంచెం ఫరియా ఫరియా ఈ క్యారెక్టర్ అంటే మీరు చెప్పారు కదా ఇందాక, లైక్ ఫ్రమ్ గ్లామరస్ రోల్స్ టు ద ట్రెడిషనల్ అనేది. సో ఈ క్యారెక్టర్ కోసం లేదంటే ఈ గెటప్ కోసం మీరు తీసుకునే కేర్ ఏంటి, అండ్ వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ ఇట్? I had to ask actually a lot of tiny details sirకి. అంటే కల్చర్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి, అండ్ నాట్ జస్ట్ ఆ అమ్మాయి కానీ ద హోల్ ఆ టైంలో ఎలా ఉంటుందో, ఆ టైంలో జరిగిన డిఫరెన్సెస్ ఏంటి, హోల్ హిస్టరీ లెసన్ లాగా ఉండేది అప్పుడు. సో I think more than the dance and the dappu, it was for me the mindset that I had to work on, that the injustice, the feeling of helplessness, and the, of course, the cultural aspect, which is very different from my upbringing. So I think I really enjoyed the process, and of course ఈ costumes, ఆ getup నేను చాలా enjoy చేశాను. All the locations that we went and shot in, automatically ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు మీరు అందరూ. యాక్చువల్లీ we just sit on the set like we are village people, like we are sitting in a community, అలానే మాట్లాడతాం. So it was a group effort అనిపించింది నాకు. డైరెక్టర్ విహారీ గారికి ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన పెళ్లి కాక ముందు స్టార్ట్ అయింది, పెళ్ళయింది, పిల్లడు కూడా పుట్టాడు. నువ్వు లైఫ్ టైం భగవంతుడిని గుర్తుపెట్టుకో తెరువేర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుండింది. థ్యాంక్ యూ. చాలా ఎప్పటి నుంచో సినిమా అనేది మీ కళ. నాకు గోపి